ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో దర్యావేషు ఆ ఉత్తరాన్ని చదువుకున్నాడు. వీళ్ళు రాసిన ఉత్తరాన్ని చదువుకొని తను ఏం చేశాడంటే, పారసీక దేశపు రాజైన కోరేషు నిజంగా వీళ్లకు సహకరించాడా లేదని చెప్పి ఆ పాత రికార్డులన్నీ కూడా తిరగవేస్తే జరిగిన సంగతి ఏంటంటే, ఒక గ్రంథము దొరికిందండి. 2వ వచనాన్ని మనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను పురములో ఒక గ్రంథము దొరికెను, దానిలో రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. అందులో ఏం రాయబడిందంటే, ప్రియ స్నేహితులారా, కోరేషు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, ఈ ప్రజలు తిరిగి వెళ్ళాలి, అక్కడ దేవుని మందిరాన్ని కట్టాలి. ఆ మందిరం ఎలా ఉండాలంటే బలులు అర్పించదగినటువంటి స్థలముగా ఉండాలి. ఆ మందిరం వెడల్పు 60 మూరలు ఉండాలి, పొడుగు 60 మూరలు ఉండాలి. అంత మాత్రమే కాకుండా 3 వరుసలు గొప్ప రాళ్ల చేత కట్టబడాలి. ఒక వరుస క్రొత్త మానుల చేత, లెబానోను పర్వతాల నుంచి తీసుకుని వచ్చినటువంటి దేవదారు మ్రానుల చేత ఆ మందిరం కట్టబడాలి. ఇవన్నీ కూడా కట్టడానికి రాజు ఖజానాలో నుంచి డబ్బు వెళ్ళాలి వాళ్ళకి అని కోరేషు రాస్తూ ఇంకా ఏమన్నాడంటే, ఈ ప్రజలు ఉత్త చేతులతో వెళ్ళడానికి లేదు, వీళ్ళ దేశం నుంచి తీసుకొని రాబడ్డ, వీళ్ళ ఆలయంలో నుంచి తీసుకొని రాబడ్డ బంగారు వెండి వస్తువులన్నీ కూడా తిరిగి ఇచ్చి పంపించాలి. ఏ స్థలములో నుండి అయితే ఆ వస్తువులు తీసుకొని రాబడ్డాయో మందిరం కట్టబడిన తర్వాత మరలా అదే స్థలంలో ఆ యొక్క పాత్రలు నిలపబడాలని చెప్పి ఇవన్నీ రాసినట్టుగా, రికార్డ్ అంతా ఉన్నట్టుగా కోరేషు రాసినటువంటి చిట్ట దర్యావేషుకు దొరికింది. ఎప్పుడైతే ఇది వాస్తవము, రాజు ఆజ్ఞ ప్రకారమే ఈ మందిరం కట్టబడుతుందని దర్యావేషు తెలుసుకున్నాడో, వెంటనే ఒక ఉత్తరం తిరిగి రాశాడు వాళ్ళకి. ఎవరైతే ఆటంకపరుస్తాకు వచ్చారో ఆ తత్తెనే అనే అతనికి, శతర్భోజనయు అనే అతనికి ఉత్తరం రాస్తూ రాజు ఏం రాశాడంటే, మీరు వారి పనిని ఆటంకపరచకండి. దేవుడు జోక్యం చేసుకుంటే ఏమండి ఏం జరుగుతుంది? పరిస్థితులు తారుమారైపోతాయి, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. ఏమంటాడంటే, మీరు యూదులు చేసేటువంటి పనిని ఆటంకపరచకండి, దేవుని మందిర పనిని మీరు ఆటంకపరచకండి. ఇదంతా కూడా కోరేషు రాజు పర్మిషన్ ఇచ్చినట్టుగా మేము తెలుసుకున్నాం, రికార్డుల ప్రకారం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఆజ్ఞయిస్తున్నది ఏంటంటే, మీరు వాళ్ళని ఆటంకపరిచే బదులు మీరే ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయండి కట్టడానికి. స్తోత్రం కలుగాక, హల్లెలూయా. మీరే దగ్గరుండి కట్టించండి. ఇంకా నది అవతల ఎంతమంది అధికారులు ఉన్నారో, ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే, రాజు ఖజానాలో నుండి గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ రూపంలో పన్ను వస్తుందో ఆ పన్నులో నుండి డబ్బులు తీసి వాళ్ళకి ప్రతిరోజు మందిరం కడుతున్నటువంటి యాజకులకు మీరేమి ఇవ్వాలంటే, వాళ్ళకి అర్పించడానికి కోడెలు కానీ, గొర్రె పొట్టేలు కానీ, గొర్రె పిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షారసమే కానీ, నూనెయే కానీ, ఇవన్నీ కూడా మీరే రాజు ఖజానాలో నుంచి ఇవ్వండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆటంకపరచడానికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారండి? తోక ముడుచుకొని సహాయం చేసేవాళ్ళుగా దేవుడు మార్చేశాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, నీ జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందంటే నువ్వు నిరాశపడకు. నీ జీవితంలో ఏదన్నా తీరని కష్టము, ఆ తీరని బాధ నీలో మిగిలిందంటే నువ్వు నిరాశపడకు. దేవుని చిత్తములో ఉన్నటువంటి పనులు దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. మొదటిగా అన్ని రాజైన కోరేషును ప్రేరేపించాడు, కట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆటంకాలు ఆగిపోయినప్పుడు ప్రవక్తలు లేపాడు, ప్రోత్సహించాడు, పనులు కొనసాగిస్తున్నారు. ఈసారి ప్రవక్తలు ప్రోత్సహించినాక వీళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, ఆటంకపరిచే వాళ్ళు ఆటంకపరుస్తూనే ఉంటారు, మనం మాత్రం కట్టేది కడుతూనే ఉంటాము అని చెప్పి రాజుకు ఉత్తరాలు రాస్తున్నా సరే కట్టడం ప్రారంభించారు. అయితే ఉత్తరం వెళ్ళిన తర్వాత ఈ రాజు అయినా పని ఆపేస్తాడేమోనని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఆ రాజు మనసు కూడా మార్చి ఏం చేశాడంటే, ఆపడం కాదు, దానికి కావలసిన కోడెలు, పొట్టేళ్ళు, గొర్రెలు, గొర్రె పొట్టేళ్ళు, గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, నూనె, అర్పణలు అర్పించడానికి, యాజకత్వం చేయడానికి, దహన బలులు అర్పించడానికి ఏమేమి అవసరం ఉందో మీరే వాళ్ళకి ఇవ్వండి, దగ్గరుండి మరీ చేయించండి అని చెప్పి చెప్పారు. శత్రువులు ఎందుకు వచ్చారో తెలుసా? ఆపండి ఆపండి ఆపండి, ఇది కట్టడానికి వీల్లేదని ఆపడానికి వచ్చారు. కానీ దేవుడు జోక్యం చేసుకున్న ఆ పరిస్థితిని ఎలా మార్చాడంటే, వాళ్ళే తిరిగి వచ్చి కట్టండి కట్టండి కట్టండి, త్వరగా కట్టండి అనేటట్టుగా దేవుడు చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నువ్వు సంతోషించాలి. ఎందుకో తెలుసా? ఆ శ్రమలో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు.
చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతాం, ముడుచుకుపోతూ ఉంటాం. కొన్నిసార్లు గాలి పోయిన బెలూన్ లాగా మనం అయిపోతూ ఉంటాం. ఇంకా నేనేం చేయలేను, నా జీవితంలో అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు, అంత అయోమయంగా ఉందనేటువంటి పరిస్థితులు కొన్ని వస్తాయి. దేవుని చిత్తములో ఆటంకాల మధ్య కూడా ప్రార్థన, విశ్వాసముతో నిలకడగా ఉన్నప్పుడు, నిరీక్షణతో ఉన్నప్పుడు, సహనంతో ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిస్థితులను మార్చి ఆటంకపరిచిన వారే సహాయం చేసేవారిగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ వాళ్ళొచ్చి అవన్నీ కూడా రాజు ఖజానాలో నుండి ఇవ్వడం ప్రారంభించారు. ఏమని రాసేటట్టు దర్యావేషు, మీరు రాజు డబ్బుల్లో నుంచి వాళ్ళకి ఇవ్వాలి, ఆ యాజకులు బలులు అర్పించాలి, అర్పించి నేను నా కుమారులు ఆశీర్వదించబడాలని ఆ యాజకులు ప్రార్థన చేయాలి, వారిని ఆటంకపరచకండి రాశారు. ఎవరైనా ఈ ఆజ్ఞను తూలనాడితే, ఈ ఆజ్ఞను కాదని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు పట్టే గతి ఏంటంటే వాని యొక్క ఇంటి వెన్నుగాడి ఊడదీయబడును. ప్రతి ఇంటికి కూడా ఒక సెంటర్ పిల్లర్ ఒకటి ఉంటుంది. గుడిసెలు వేసుకున్నప్పుడు కూడా ఒక సెంటర్ దిమ్మ ఒకటి ఉంటుంది. ఆ వెన్నుగాడి అది ఊడదీయబడుతుంది. ఊడదీయబడి దానికి వాడు ఉరిదీయబడతాడు. రాజు ఆజ్ఞను తిరస్కరిస్తే వాని ఇల్లు పెంట దిబ్బగా మారుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరం నశింపచేయుటకై చేయి చాపిన యెడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. కాబట్టి ఈ యొక్క పని అతివేగంగా జరిగించాలి అని చెప్పి దర్యావేషు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ శత్రువులందరూ కూడా భయపడిపోయారు. అయ్యో ఏంటి, మనం ఒకటి అనుకున్నాం, ఒకటి జరిగిందేంటి, పద ఇంకా చేసేదేముంది, రాజు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పి దగ్గరుండి కట్టడం ప్రారంభించారు. హగ్గయి, జకర్యా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందరి ప్రోత్సాహం. దర్యావేషు 6వ సంవత్సరము 3వ నెల వచ్చేసరికి ఏం జరిగింది, మందిరం సంపూర్ణంగా కట్టబడింది. 2వ మందిరం, పడిపోయిన ఆలయము తిరిగి కట్టబడింది. నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి, సహోదరుడా, ఏదన్నా కూలిపోయిందని బాధపడుతున్నావా? ఏదన్నా నేలమట్టం చేయబడిందని బాధపడుతున్నావా? ఎందుకంటే ఆ నెబుకద్నెజరు సొలొమోను కట్టించినటువంటి బంగారు దేవాలయాన్ని ఎలా నాశనం చేశాడంటే పునాదులతో సహా నేలమట్టం చేశాడు, సర్వనాశనం చేశాడు. నెబుకద్నెజరు రాజు అనుకుని ఉండొచ్చు, ఏమనుకున్నాడంటే చరిత్రలో వీళ్ళు మరలా తిరిగి మందిరాన్ని కట్టలేరు, చరిత్రలో యెరూషలేములో మందిరం అనేది ఉండదు, ఎందుకంటే నేను పై గోడలు కూల్చలేదు, దాని పునాదులతో సహా తీసివేశాను, కాబట్టి ఇక్కడ వీళ్ళు తిరిగి రాలేరు, మందిరాన్ని కట్టుకోలేరు, ఇక్కడ ఆరాధన చేయలేరు అని నెబుకద్నెజరు అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని సంకల్పం ఏంటి తెలుసా? పునాదులతో సహా పాడైపోయినప్పటికీ కూడా దేవుడు మరలా అక్కడ శ్రేష్టమైన కొత్త పునాదులు అక్కడ వేయించాడండి. నిరాశపడొద్దు ప్రియ సహోదరుడా, సహోదరి. కొన్నిసార్లు సర్వము కూడా మనము కోల్పోయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ నూతనమైనటువంటి నిరీక్షణను అక్కడ మన జీవితాల్లో నింపుతాడు. మందిరం కట్టబడింది, ఆటంకాల మధ్య కట్టబడింది, పునాది నిలపబడింది. 16వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులు, లేవీయులు చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపిల్లలను ఇశ్రాయేలీయులకందరికీ పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున 12 మేకల పోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు రాసిన దాన్ని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీయులను, మరలా యాజక ధర్మము రిస్టోర్ చేయబడింది. మందిరంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులరైజ్ చేయబడ్డాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రిస్టోర్డ్. అంతకుముందు ఎవ్రీథింగ్ వాజ్ కొలాప్స్డ్, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ రిస్టోర్డ్. మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, ఆ ఉన్న చివరి నిరీక్షణ కూడా కోల్పోయి ఇక నా జీవితం అంతా అయిపోయింది అనుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మన జీవితంలో ఎలాంటి డీపర్ సాడ్నెస్కి మనం వెళ్ళిపోతామంటే ఇంకా అసలు ఈ బ్రతికి ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, బ్రతికుండి ఎవరికి ఉపయోగం అండి, చనిపోతే మేలు అనేటువంటి ఆ యొక్క చేదైన అనుభవాలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కొన్ని వస్తాయి. కానీ జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వెప్పుడైతే నా లాస్ట్ హోప్, లాస్ట్ నిరీక్షణ కూడా నేను కోల్పోయాను, నా జీవితంలో ఇక నేను ఎందుకు పనికిరాను అని నువ్వు రియలైజ్ అవుతావో, దట్ ఈస్ ద మూమెంట్ దేవుడు తిరిగి నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ప్రియ స్నేహితులారా, దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఎలా
మరి తీర్చిదిద్దుతాడో చూడండి. తిరిగి పాడైపోయిన మందిరం కట్టబడింది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే పస్కా పండుగ జరిపించుకున్నారు, పులియని రొట్టెల పండుగ జరిపించుకున్నారు, 7 రోజులు పండుగ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా తిన్నారు, ఆనందించారు, దేవుని స్తుతించడం ప్రారంభించారు. నష్టపోయిన దాన్ని అంతటిని కూడా దేవుడు తిరిగి పూడ్చాడు. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో అన్నీ నష్టపోయాను, నా జీవితంలో అన్నీ కోల్పోయాను. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, సేవకుడిగా అన్నీ తిరిగిచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. తిరిగి ఆ యొక్క మందిరం కట్టబడింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా, కొన్ని సంవత్సరాల వరకు కూడా దేవుని పని ఆగిపోయినప్పటికి కూడా వాళ్ళు నిరీక్షణతో, పట్టుదలతో, విశ్వాసంతో, ఓపికతో, ప్రార్థనతో నిలబడి ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి దేవుడు కృప చూపించాడు. నీవు కూడా నీ యొక్క బలహీనతల మధ్య కూడా నువ్వు పట్టుదలగా, నిలకడగా, ఓపికగా, ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసంతో, నిరీక్షణ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ, దేవా నీ సహాయం నేను కోరుకుంటున్నాను అని కనుక సంపూర్ణంగా దేవుడి పైన ఆధారపడ్డట్లయితే దేవుడు తిరిగి నీ జీవితంలో నూతన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.